డాక్టర్ గారు, మా అబ్బాయికి 21 సంవత్సరాలు, డిగ్రీ చదువుతున్నాడు. ఈ మధ్య వృషణాల్లో నొప్పిగా ఉండి ఇబ్బంది పడుతున్నాడని తెలిసి డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లాము. డాక్టర్ గారు స్వెల్లింగ్ ఉంది అని చెప్పారు. పరీక్షలు చేసి టెస్టికల్ క్యాన్సర్ ఉందని చెప్పారు. అసలు ఈ వయసులో టెస్టికల్ క్యాన్సర్ రావడానికి కారణాలేంటి, దీనికి లేటెస్ట్ చికిత్సలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ఈ వృషణాల్లో టెస్టికులర్ క్యాన్సర్ కామన్ గా కాదండి. అంటే ఇప్పుడు మీరు 1,00,000 మంది పాపులేషన్ తీసుకున్నారా అంటే 1,00,000 మంది పాపులేషన్లో సంవత్సరానికి ఒక 3-4 క్యాన్సర్లు వస్తాయి. సో ఇది కామన్గా ఏం కాదు. బట్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమనిపిస్తుందంటే ఈ క్యాన్సర్ ఉత్త వృషణాలనే ఉన్నది, ఇంకెక్కడ స్ప్రెడ్ కాలేదు అని. వీటిలలో ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఆఫ్ ఎ క్యూర్ ఉంటుందండి వీటిలలో, ఈ క్యాన్సర్లో. ఈవెన్ క్యాన్సర్ ఇంకెక్కడన్నా వెళ్ళింది అనుకోండి, అంటే కడుపులోకి వెళ్ళింది లేకపోతే ఛాతిలోకి వెళ్ళినా, ఈవెన్ ఆన్ దోస్ లేట్ సిచ్యువేషన్ క్యాన్సర్ క్యూర్ రేట్స్ 98%, 99% ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే పేషెంట్కి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకుంటే తెలుస్తుంది ఏమున్నది, టెస్టికులర్ క్యాన్సర్ ఉందా లేదా అని. తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తారు, ట్యూమర్ మార్కర్స్ అంటారు. వాటితో ఏం తెలుస్తుంది అంటే ఎంత క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. వాటి రెండుతోని వీ కెన్ ప్లాన్ ట్రీట్మెంట్. అంటే ఆర్కిడెక్టమీ అంటాం. ఆర్కిడెక్టమీ అంటే అక్కడ ఆ వైపు వృషణం తీసేసి తర్వాత సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో ఏం తెలిసేది అంటే ఇంకెక్కడన్నా స్ప్రెడ్ అయిందా లేదా. మళ్ళీ ఇది ఏదైతే తీసేస్తామో ఇది బయాప్సీకి పంపిస్తాము. ఎందుకంటే అందులో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది అగ్రెసివ్ క్యాన్సర్, ఇది ప్రాణానికి అపాయం చేసే క్యాన్సర్ అంటే అప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లలో కీమోథెరపీ చేయించవచ్చు. లేకపోతే అవేమి రిస్క్ ఫ్యాక్టర్ లేవు అంటే అది వృషణం తీసేసామంటే అంతే, అది క్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఉన్న బాడీలో ఉన్న అన్ని క్యాన్సర్లలో బెస్ట్ అవుట్కమ్స్ అంటే ఇప్పుడు అంటాం చూడండి, మన ఇండియాలో ప్రతి 9th మ్యాన్ ఓ క్యాన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మన రూమ్లో 9 మంది మగవాళ్ళు ఉన్నారంటే అందులోకి వెళ్ళి ఒక ఆయన క్యాన్సర్ వస్తుంది. ఏ స్టేజ్లో డయాగ్నోస్ అయినా కానీ క్యూర్ రేట్స్, నేను కంట్రోల్ అనట్లేదు, క్యూర్ అంటే వాళ్ళకి నార్మల్ లైఫ్ స్పాన్ ఉండి నార్మల్గా పెళ్లి చేసుకొని నార్మల్గా పిల్లలకి అనేది ఛాన్సెస్ ఆర్ ఆల్ అరౌండ్ 98 to 99%. సో నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎస్, బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే మీ కుమారుడికి టెస్టికులర్ క్యాన్సర్ ఉంది, బట్ దట్ ఈస్ ది ఓన్లీ బ్యాడ్ న్యూస్. ద గుడ్ న్యూస్ ఈస్ క్యూరబుల్ అండ్ ఈజీలీ క్యూరబుల్. ఆపరేషన్ చేయాలి, చేసిన తర్వాత తెలుస్తుంది ఇంకేమైనా కీమోథెరపీ అవసరం ఉందా లేదా అని. ఈ కీమోథెరపీ కూడా క్వైట్ ఈజీలీ టాలరేటెడ్ వితౌట్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. సో లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. సో మీరు చెప్పిన ద ప్రాబ్లమ్కి ఇది సొల్యూషన్. అండ్ ఓన్లీ అడ్వైజ్ ఐ వుడ్ టెల్ యూ ఈస్ టెస్టికులర్ క్యాన్సర్ ఏంటంటే ఇంత రేర్ కాబట్టి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. అంటే పెద్ద క్యాన్సర్ సెంటర్కి వెళ్ళినారంటే అవుట్కమ్స్ అంటే లాంగ్ టర్మ్ సర్వైవల్ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి.